మై డియర్ ఫ్రెండ్స్, ప్రేమ పవిత్రమైనది లేక పవిత్ర ప్రేమ అనుడు ఈ పదాలను ఈనాటి జెన్జెడ్ జనరేషన్కి కొత్తగా వింతగా ఉంటాయేమో. ఈనాటి యువతి యువకులను చూస్తుంటే నాకు పాత పాట గుర్తొస్తుంది. రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాలే ప్రేమ. నిజానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రేమను గురించి గ్రీకు తత్వశాస్త్రవేత్తలు, గ్రీక్ ఫిలాసఫర్స్ ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ఒక మనిషిని విభజించాలి, అర్థం చేసుకోవాలంటే వారు మనిషిని 3 విధాలుగా విభజిస్తూ ఉన్నారు. శరీరము, మనసు, ఆత్మల కలయిక మనిషి అని. అదేవిధంగా ప్రేమను అర్థం చేసుకోవాలంటే కూడా ఎరోస్, ఫిలోస్, అగాపే అని వారు వర్ణిస్తూ ఉన్నారు. ఈ ఎరోస్ అంటే శారీరక సంబంధమైనటువంటి ప్రేమ. ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగేటటువంటి ఆకర్షణను, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి లైంగిక సంబంధమును వారు ఎరోస్గా భావిస్తూ ఉన్నారు. ఫిలోస్ సోఫియా మీరు వినే ఉంటారు, తత్వశాస్త్రవేత్తము అంటే ఫిలోస్ సోఫియా, లవ్ ఆఫ్ విజ్డమ్. ఒక జ్ఞానమును ఒక వ్యక్తి గూర్చి కానీ, ఒక వస్తువును గూర్చి కానీ, ఒక పరికరమును గూర్చి కానీ మనము తెలుసుకోవాలంటే, దాని మీద పట్టు సాధించాలంటే మనం సరైనటువంటి అధ్యయనం చేయాలి అన్న విషయాన్ని కూడా వారు ప్రేమగా భావిస్తూ ఉన్నారు. అందుకని దానిని జ్ఞానమును కూడా వారు ప్రేమగా వర్ణిస్తూ ఉన్నారు. మూడవదిగా అగాపే. అగాపే అంటే ప్రేమ అని మాత్రం కాదు. అగాపే అంతకు మించి, మానసిక శారీరక ప్రేమలకు మించి త్యాగము, స్నేహముగా వర్ణిస్తూ ఉన్నారు. నిన్ను ప్రేమించేటటువంటి నీ స్నేహితుని కొరకు నీ ప్రాణాలను సైతము కూడా త్యజించటానికి వెనకంజ వేయకపోవటము, నీ ప్రాణాలను సైతము కూడా నీ స్నేహితుని కొరకు త్యజించటమే అతి గొప్ప ప్రేమగా వర్ణిస్తూ ఉన్నాడు క్రీస్తు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రేమ, దైవిక ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమను అగాపేగా గ్రీకు తత్వశాస్త్రవేత్తలు కూడా భావిస్తూ ఉన్నారు. కానీ ఈనాటి యువతి యువకులను చూస్తుంటే శారీరకమైనటువంటి ప్రేమకు మాత్రమే వారు కట్టుబడినట్లు మనకు అర్థమవుతూ ఉన్నది. సెక్స్ ఈజ్ సేక్రెడ్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సేక్రెడ్. కానీ ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య అంగీకారంతోనూ పరస్పర ప్రేమతోనూ జరిగినప్పుడు సెక్స్ ఈజ్ సేక్రెడ్. శారీరక లైంగిక కార్యక్రమం కూడా పవిత్రమైనది. కాబట్టి మనము ఈనాటి యువతి యువకులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కానీ దానికి మాత్రమే పరిమితమైపోయి అంతకు మించినటువంటి జ్ఞానమును పక్కన పెట్టివేసి, అంతకు మించినటువంటి త్యాగమును కూడా పక్కన పెట్టివేసి, శారీరకమైనటువంటి వాంఛలకు, కోపాలకు, క్రోధాలకు, కామాలకు బానిసలవుతున్నటువంటి, ఆకర్షితులవుతున్నటువంటి ఈనాటి యువతి యువకులు దురదృష్టవశాత్తు ఈ ఎరోస్ దగ్గరే ఆగిపోవటం అనేది అతి బాధాకరమైనటువంటి విషయం.